అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. అదే మరిగా ప్రజాప్రతినిధులు ఇప్పుడే కందికుంట్ల ప్రసాద్ గారు చెప్పినట్టు ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు, ఎంపీలు అప్రమత్తమయ్యారు, జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేశారు. రియల్ టైంలో మానిటర్ చేశాం. 5 రోజులు మానిటర్ చేశాం. ఈ 5 రోజుల వల్ల ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా దీని మీద గట్టెక్కగలిగామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఆ రోజు ఒకసారి మీ అందరికీ చెప్పాను. ఇప్పుడు ఇక్కడ చూస్తే అందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉన్నాయని వాళ్ళు చేలిపైకి ఎత్తండి, చూపించండి మీ సెల్ ఫోన్లు. ఒకప్పుడు నేను సెల్ ఫోన్ అంటే నన్ను ఎగతాళి చేశారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు సెల్ ఫోన్ అంటే ఎగతాళి చేసిన వాళ్ళు ఈరోజు సెల్ ఫోన్ వాడే పరిస్థితికి వచ్చారు. వాళ్ళు కూడా వాడుతున్నారు. ఆ రోజే నేను చెప్పాను, 30 ఏళ్లకు మునుపు చెప్పాను, రాబోయేది ఐటీ విప్లవం. ఎవరైతే ఈ విప్లవాన్ని అందిపుచ్చుకుంటారో వాళ్ళకు ఇబ్బందులు తక్కువ ఉంటాయి, అనుకున్న లక్ష్యాన్ని ఈజీగా చేరుకుంటారని ఆ రోజు చెప్పా. ఆ రోజు హైటెక్ సిటీ హైదరాబాద్లో కట్టాం, ఐటీని ప్రమోట్ చేశాం. 25 ఏళ్ళలో జరిగింది మీరు చూస్తే ప్రపంచంలో తెలుగు వాళ్ళు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయారు. మొన్నే నేను దుబాయ్ నుంచి వచ్చాను. దుబాయ్ నుంచి వస్తే నేను ఒక మీటింగ్ పెడితే తెలుగు వాళ్ళ కోసం కొన్ని వేల మంది హాళ్ళు పట్టలేదు, దానికంటే పెద్ద హాలు దొరికే పరిస్థితి లేదు. అంటే ఈరోజు ప్రపంచంలో తెలుగు వాళ్ళు లేని గడ్డ దేశం లేదంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. 25 ఏళ్లకు మునుపు ఒకప్పుడు అందరూ కూడా మన వాళ్ళు కూలీల కోసం, కూలి పనుల కోసం వెళ్ళేవారు. ఇప్పుడు కూలి పనుల కోసం కాదు, ఆ దేశంలో ఐటీ విప్లవంతో పనిచేసి ఆ దేశంలో ఉండే వాళ్ళకంటే ఎక్కువ ఆదాయం సంపాదించే వాళ్ళు ఈ తెలుగు జాతి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు నేను ఆలోచించాను, మరో విప్లవానికి నాంది పలుకుతున్నా. ఆ విప్లవమే మీరు చూస్తే మొన్నే గూగుల్ విశాఖపట్నానికి వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో డేటా సెంటర్ పెట్టి దగ్గర ఒకేసారి $15 బిలియన్ అంటే $1,40,000 నుంచి $1,50,000 కోట్ల రూపాయలు విశాఖపట్నంలో పెట్టుబడి పెడుతున్నారంటే అది ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం పైన నమ్మకం, విశ్వాసం. ఒకప్పుడు ఇక్కడ కియా మోటార్స్, మీకు అందరికీ ఐడియా ఉంటుంది. నేను కియా మోటార్ తేవాలంటే నా దగ్గరికి వస్తే మీ మీద నమ్మకం ఉంది, మీ జిల్లాలో నీళ్లు ఎక్కడున్నాయని అడిగారు. ఈ అనంతపూర్, ఇప్పుడు హిందూపూర్ జిల్లాలోనే ఈ పరిశ్రమ వస్తుంది. ఆ రోజు నేను ఒకే మాట చెప్పాను, నేను నీళ్లు తెస్తాను, నీళ్లు తెచ్చిన తర్వాత మీరు పెట్టమంటే ఒక యుద్ధ ప్రాతిపదిక మీద గొల్లపల్లి రిజర్వాయర్ కట్టి అందరి నీవా పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి కరువు సీమలో కియా మోటార్లు తయారు చేసి ప్రపంచానికి నడిపించిన ఘనత ఆరో తెలుగుదేశం ప్రభుత్వాన్ని. దానివల్ల అనేక రకాలుగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను ఒకే విషయం మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. ఈరోజు టెక్నాలజీ ద్వారా మీకు అన్ని సర్వీసులు ఇస్తున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ట్రాన్స్పరెన్సీ ఉండాలి. ప్రజల ధనం పైసా కూడా వృధా కాకుండా ఖర్చు పెట్టాలి. అనుకున్న లక్ష్యం ప్రకారం పేదవాడికి నిరంతరం న్యాయం చేసేట్టుగా ముందుకు పోయే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అదే సుపరిపాలన. నేను ఆర్టీజీఎస్ ఒకటి పెట్టాం, రియల్ టైం గవర్నెన్స్. ఇది
అక్కడ ఐటీ మినిస్టర్గా లోకేష్ గారు అయితే ఆయన కూడా ఐటీ చేశాడు కాబట్టి సమర్థవంతంగా తీర్చిదిద్దే పరిస్థితికి వచ్చారు. నేను ఐటీ మినిస్టరు అక్కడిని డిజాస్టర్ మినిస్టర్ కానీ ఇంకొక రోజునైతే పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం గారు అక్కడే కూర్చొని అందరం కూడా సమీక్షలు చేశాం. సమీక్షలు చేసి మీరు ఎక్కడా ఇబ్బంది లేకుండా చేయగలిగాం. భవిష్యత్తులో కూడా నేను ఒకటే మీకు అందరికీ హామీ ఇస్తున్నా, సుపరిపాలన ద్వారా టెక్నాలజీ అనుసంధానం చేసుకుని సరైన సమయంలో సరైన నిర్ణయం చేసి మీ అందరికీ ఎప్పటికప్పుడు మెరుగైన పాలన మెరుగైన సూచనలు ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు తుఫాన్ వచ్చింది, నిన్ననే చాలా దగ్గర నీళ్ళన్నీ తీసాం, అక్కడి నుంచి ఎన్యూమరేషన్ స్టార్ట్ చేశాం. నిన్న సాయంత్రమే ప్రిలిమినరీ రిపోర్ట్ కింద 5,250 కోట్ల రూపాయల నష్టం జరిగిందని కేంద్రాన్ని శాంక్షన్ చేయమని ఢిల్లీకి రిపోర్ట్ పంపించాం. మళ్ళీ నాకు గుర్తొచ్చింది, మీరు నిన్నటి వరకు బిజీగా ఉన్నా మళ్ళీ మొదటి తారీఖు వచ్చింది. పేదల సేవలో మీ ముందుకు రావాలని ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చాను. మీరు ఒక్కసారి చూస్తే నేను ఏ కార్యక్రమాన్నైనా వాయిదా వేస్తున్నాను కానీ మొదటి తారీఖున పేదలకు పింఛన్లు ఇచ్చే కార్యక్రమం ఎట్టి పరిస్థితుల్లో నేను వాయిదా వేయడం లేదు, చేసే పరిస్థితి లేదు. దానికి కారణం మీరు చూసినప్పుడు వయోవృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చేనేతలు, గీత కార్మికులు, ఈ విధంగా 28 రకాల వ్యక్తులు వెయిట్ చేస్తున్నారు. ఈరోజు 4,000 రూపాయలు వృద్ధాప్య పింఛన్లు ఇస్తున్నాం. ఇంకో పక్క 6,000 రూపాయలు దివ్యాంగులకు ఇస్తున్నాం. కిడ్నీ పేషెంట్లు కానీ ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ 10,000 రూపాయలు ఇస్తున్నాం. ఇంకో పక్క మంచానికే పరిమితమై కనీసం నడవలేని పరిస్థితి ఉంటే, ఒక అటెండెంట్ ఉంటే తప్ప జరగని పరిస్థితులు ఉంటే 15,000 రూపాయలు ఇస్తున్నాం. సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకే ప్రోగ్రాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 50,764 కోట్ల రూపాయలు పింఛన్ల కింద ఖర్చు పెట్టిన ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం. ఇది దేశంలోనే ఒక రికార్డు. డీబీటీ ప్రోగ్రాంలో అతిపెద్ద ప్రోగ్రాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇందులో మీరు ఒకసారి చూస్తే 59% అంటే 29,951 కోట్ల రూపాయలు మా ఆడబిడ్డలకే ఇచ్చామంటే అది నేను ఆనందపడుతున్నా. అన్ని రకాల ఆడబిడ్డలకు ఎక్కువ ఇచ్చిన ప్రభుత్వం, ఎక్కువ ఆదరించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 4,93,00,000 మంది జనాభా ఉంటే అందులో 13% పింఛన్లు ఇస్తున్నాం. 63,35,147 మందికి నెలకు 2,745 కోట్లు ఇస్తున్నాం. నేను అడుగుతున్నా, ఎప్పుడైనా జీవితంలో మీరు చూశారా, ఆలోచించారా ఇంత పెద్ద ఎత్తున సహాయం జరుగుతుందని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది ప్రజా ప్రభుత్వం, పేదల ప్రభుత్వం. డబ్బులు లెక్క పెట్టుకోం, పేదల సమక్షమే పరమావధిగా మీకు న్యాయం చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈ సత్యసాయి జిల్లాలో 116 కోట్లు ఖర్చు పెడుతున్నాం. 2,64,000 మందికి ప్రతి నెల ఈ పింఛన్లు మీకు అందజేస్తున్నాం. ఒక కదిరి సత్యప్రసాద్ గారు, కదిరికొండ ప్రసాద్ గారు ఉండే ఈ నియోజకవర్గంలో 43,000 మందికి 19 కోట్ల రూపాయలు, తలుపల మండలంలో 6,777 మందికి 3,05,00,000 రూపాయలు,
పెద్దన్నవారిపల్లిలో 756 మందికి 33 లక్షలు ప్రతి నెల ఇచ్చే ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు వృద్ధాప్యంతో పింఛన్దారు చనిపోతే భార్యకు పింఛన్ ఇచ్చేవాళ్ళు కాదు. అదే నెల నుంచి ఇప్పుడు పింఛన్లు ఇస్తున్నాను. ఈ నెలలో మీరు చూస్తే 8,151 మంది చనిపోతే 3,26,00,000 రూపాయలు పింఛన్లు ఇస్తున్నాం. 2 నెలలుగా పింఛన్లు తీసుకోకపోతే 1,55,398 మందికి 127 కోట్లు ఇస్తున్నాం. 3 నెలలుగా పింఛన్లు తీసుకోకపోతే 13,026 మందికి 16 కోట్ల రూపాయలు పింఛన్లు రిలీజ్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూడండి, నేను చెప్పిన పనులన్నీ చేస్తున్నా. ఒక పక్క పింఛన్లు ఇచ్చామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.